సకల విద్యాసనాథ కవిసార్వభౌమ శ్రీనాథుని శృంగార నైషధము ఉపన్యాసము. రచన ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు. సంస్కృత పంచకావ్యములలో చివరిదియున ఆంధ్ర పంచకావ్యములలో మొదటిదియునై ప్రసిద్ధికెక్కినది నైషధ మహాకావ్యము. దీనిని సంస్కృతమున రచించిన మహాకవి శ్రీహర్షుండు. ఇతడు కాశ్మీర దేశమునందలి శారదాపీఠమున శేషాహి అంశమున జనించిన శ్రీహీర పండితునకు మామల్లదేవి అను భార్యయందు చింతామణి మంత్ర చింతన ఫలముగా పుట్టిన కుమారరత్నము. కాన్యకుబ్జ రాజస్థాన రంగ మంగళాభరణము. గౌడ విజయాది కావ్యకర్త. కవికులాదృష్టాధ్వపాంధుడు. ఖండన గ్రంథకారుడు. వైతండిక కమల షండ వేదండము. షల్తుర్క మర్మైక చక్రవర్తి. ఇతనికి ఆశ్రయుండైన కాన్యకుబ్జేశ్వరుండు జయంతచంద్రుడని చెప్పుదురు. ఇతడే రాణి సంయుక్తకు తండ్రియు పృథివీరాజునకు విరోధియునైన జయచంద్రుడని విమర్శకుల అభిప్రాయము. శ్రీహర్షుండు పృథివీరాజు గుణగణములను సంయుక్త స్వయంవరమును మనసునందుంచుకొనియే నైషధ కావ్యమున నలుని గుణగణములను దమయంతి స్వయంవరమును రచించనని విమర్శకులు తలంచుటలో అసంభావ్యమేమీ లేదు. అతడు నలదమయంతుల చరిత్రనంతను 60 సర్గములు గల మహాకావ్యముగా రచించననియు అందు 22 సర్గములతో కూడిన పూర్వభాగము మాత్రము లభించుచున్నదనియు చెప్పుదురు. కాని కావ్యాంత శ్లోకములను పరికింప లభించనిది సమగ్ర కావ్యమనియే తోచుచున్నది. సంస్కృత వాంగ్మయమున నైషధ మహాకావ్యమునకున్న ప్రశస్తి అప్రతిమానమైనది. కవితాభావ వర్ణనా ప్రౌఢియందు దానికదే సాటి. శ్రీనాథుడన్నట్లు కవిరాజరాజశేఖర హీరమకుటము కదా శ్రీహర్ష మహాకవి. అట్టి నైషధ మహాకావ్యమును శ్రీనాథ మహాకవి చంపూరూపమున నాంధ్రీకరించి పెదమకోటి వేమారెడ్డి మంత్రియను సోమసిద్ధాంత వ్యాఖ్యాతగా పేరొందినవాడునైన మామిడి సింగనామాత్యునకు అంకితమొనర్చెను. శ్రీనాథుని తల్లిదండ్రులు భీమాంబ మారయామాత్యులు. కనకక్ష్మాధర ధీరుండును కాల్పట్టణాధీశ్వరుండును పద్మపురాణ సంగ్రహ కళాకావ్య ప్రబంధాదిపుండును వినమత్కాకతి సార్వభౌముండును కవితా విద్యాధరుండునైన కమలనాభామాత్యుండాతని తాత. వారు పాకనాటి నియోగి బ్రాహ్మణులు, భారద్వాజ గోత్రులు, ఆపస్తంభ సూత్రులు. శ్రీనాథుని జన్మస్థానమేదో నిశ్చితముగా చెప్పుటకు అవకాశము లేకున్నది. అతని తాత కాల్పట్టణాధీశ్వరుండని చెప్పబడి ఉండుటచే నా కాల్పట్టణమేదో నిర్ణయించుటకు పలువురు విమర్శకులు ప్రయత్నించియుండిరి. అది నెల్లూరు మండలమందలి క్రొత్తపట్టణమని కొందరును, కృష్ణామండలమందలి కాళీపట్టణమని కొందరును, కలపట గ్రామమని కొందరును, నెల్లూరే అని కొందరును అభిప్రాయపడి ఉన్నారు. అది ఏదైనను పాకనాటి అందు సముద్రతీరమందుండిన పట్టణమో గ్రామమో అయి ఉండవలయును. శ్రీనాథుడు 14వ శతాబ్ది చివరి పాదమున జన్మించి 15వ శతాబ్ది పూర్వార్ధమునంతము వరకు సుమారు 70 సంవత్సరములు జీవించియుండెనని చెప్పవచ్చును. అతడు 1360 ప్రాంతముననే జన్మించెనను వారును, 1475 వరకును జీవించెనను వారును కొందరు గలరు. అతడు విద్యాధికారి పదవిని నిర్వహించి కనకాభిషేకాది ఘన సత్కారములంది కవి సార్వభౌముడై రాజోచిత భోగములను అనుభవించిన వాడైనను చరమజీవితమున దారిద్ర్యమునకు అగ్గమై దీనస్థితిలో మరణించెనని తెలియచున్నది. అతడప్పుడు కృష్ణాతీరమందలి బొడ్డుపల్లి గ్రామమును గుత్తకు తీసుకొనెననియు చేసిన వ్యవసాయమంతయు గంగపాలకుడిచే నేడు నూర్ల టంకముల సుంకము నిచ్చుకొనలేక అతడు శిక్షకు పాలయ్యననియు అవసాన కాలమున అతడు రచించిన కవిరాజు కంఠంబు కౌగలించెను గదా పురవీధి నెదురండ బొగడదండ కాశికా విశ్వేశుంగలిసె వీరారెడ్డి రత్నాంబరంబులే రాయడిచ్చు నిత్యాది శీసపద్యముల వలన తెలియచున్నది. అతడు రెడ్డి రాజ్యం పతనమైన పిమ్మట పలువురు రాజులను సంపన్నులను దర్శించుచు దేశమంతట సంచరించి ఉండెను. అప్పుడు అతడాయా ప్రదేశములను గూర్చియు వస్తువులను గూర్చియు వ్యక్తులను గూర్చియు చెప్పిన హృద్యములైన చాటువులనేకములు లభ్యమగుచున్నవి. బహుశః పూర్వాంధ్ర కవులలో నాతడు చెప్పినన్ని చాటువులను మరి ఎవ్వరునూ చెప్పి ఉండరు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించితి మరుత్తనాట్చరిత్ర అను సీసమున నాతడు రచించిన గ్రంథములు పేర్కొనబడినవి. అందు మరుత్తనాట్చరిత్ర, శాలివాహన సప్తసతి అనునవి ఇప్పుడు లభించుటలేదు. అందు పేర్కొనబడని గ్రంథములు కూడా కొన్ని ఉన్నవి. అందు హరవిలాసము, శివరాత్రి మాహాత్మ్యము, పండితారాధ్య చరిత్రము, ధనంజయ విజయము, మానసోల్లాసము, నందనందన చరిత్రము ముఖ్యములైనవి. శ్రీనాథ కృతములని ప్రసిద్ధి పొందిన క్రీడాభిరామ పల్నాటి వీర చరిత్రల కర్తృత్వము వివాదాస్పదమై ఉన్నది. శ్రీనాథుడు మహాపండితుడు.
విద్యాధికారి పదవిని నిర్వహించుటయు, డిండిమ పండితునోడించి కవి సార్వభౌమ బిరుదమును గడించుటయు అతని పాండితీ సౌందర్యమునకు నిదర్శనములు. అతని భావమరిదియు శిష్యప్రాయుడునైన దగ్గుపల్లి దుగ్గన నాసికేతోపాఖ్యానమున చెప్పిన సంస్కృత ప్రాకృత సౌరసేనీ ముఖ్య భాషా పరిజ్ఞాన పాటవంబు అను పద్యము అతని పాండితీ పాటవమును చాటుచున్నది. హరవిలాసమున నవచితిప్పయ యతనిని అధ్వర్యు వేదశేఖాధీతి నిష్ణాతునని వర్ణించియుండుటచే అతనికి లౌకిక విద్యలందే కాక వేదమునందును శ్రౌతమునందును కూడా పాండిత్యము గలదని తెలియచున్నది. నైషధమున కృతిభర్త యతని వైదుష్యమును బ్రహ్మీదత్త వరప్రసాదుండ వరుప్రజ్ఞా విశేషోదయ జిహ్మాస్వాంతుండ వీశ్వరార్చన కళాశీలుండవభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ చేతాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే అని వర్ణించియున్నాడు. ఏనుగు లక్ష్మణకవి నైషధ మూలకర్త వలె శ్రీనాథుడు కూడా మహితా చింతామణి దివ్య మంత్రసిద్ధుడని తలంచెను. అందుకు అతని అప్రతిమాన పాండితీ కవితా ప్రతిభలే కారణము. పాండితీ ప్రకర్షచే కాక కవితా కౌశలముచే కూడా శ్రీనాథ రచిత కావ్యమందెల్ల తలమానికమని చెప్పదగినది నైషధ కావ్యము. ఆంధ్ర భాషా నైషధాబ్జభౌని, ఆంధ్ర భాషా మహాకావ్యము అను ప్రయోగములను బట్టి శ్రీనాథునికి కూడా నదే ఎక్కువ అభిమానపాత్రమైన గ్రంథముగా తోచుచున్నది. సంతరించితి నిండు జవ్వనంబునయందు హర్ష నైషధ కావ్యమాంధ్రభాష అను శీసపద్యమును బట్టి అతడు దానిని నిండు జవ్వనమున రచించినట్లు తెలియచున్నది. నూనూగు మీసాల నూత్న యవ్వనమనగా 20 ఏండ్ల ప్రాయమనియు, నిండు జవ్వనమనగా 25-30 ఏండ్ల నడిమి ప్రాయమనియు నిర్ణయింపవచ్చును. దీనిని బట్టి అతడు క్రీస్తు శకము 1400 ఇంచుక ముందో వెనుకో నైషధాంధ్రీకరణమును ఆరంభించి ఉండును. అతడు నైషధమును ముగింపకముందే కొన్ని రాజకీయ కారణములచే అవచి తిప్పయ్య శెట్టిని మెప్పించుటకై హరవిలాసమును రచించి అతనికి కృతి ఇచ్చి తరువాత నైషధమునందలి చివరి ఆశ్వాసములను రచించి ఉండునని ఆయన మనుమడు శ్రీ వేదము వెంకటరాయ శాస్త్రి గారు భావించుచున్నారు. మామిడి సింగన శ్రీనాథుని నైషధ కావ్యమునే ఆంధ్రీకరింపమని కోరుటకు అనన్య సాధారణమైన దాని ప్రశస్తి మాత్రమే కాక మరొక కారణము కూడా నూహింప వీలగుచున్నది. ఆ కాలమున వెలమరాజులకును రెడ్డిరాజులకును రాజకీయముగానే కాక సారస్వతముగా కూడా విశేషమైన స్పర్ధ కానవచ్చుచున్నది. సర్వజ్ఞ సింగభూపాలని ఆస్థానమునందుండిన మల్లినాథసూరి నైషధ కావ్యమునకు సంజీవని వ్యాఖ్య రచించియుండెను. అట్లే ప్రాంతమునకు చెందిన నరహరి పండితుడును దానికొక వ్యాఖ్యానము వెలయించియుండెను. ఆ రెంటికిని పోటీగా సింగనామాత్యుండు విద్వత్కవిశేఖరుండును తమ వంశము వారికి ఆశ్రితుండునైన శ్రీనాథుని నైషధాంధ్రీకరణమునకు ప్రేరేపించియుండును. నైషధ వ్యాఖ్యాతలలో శ్రీనాథ నామధేయుడు కూడా నొకడు కలడు. కానీ అతడు కవి సార్వభౌముని కంటే భిన్నుడు. స్వయముగా పండితుడైన సింగనకు నైషధ కావ్యమన్నన అభిమానము మెండు. శ్రీనాథుడాతని శ్రీహర్ష సుకవి కవితా వ్యాహార కథా సుధారసాస్వాద సుఖ శ్రీహర్షోదయ నిత్య సమాహిత మహితాంతరంగ మామిడి సింగ అని వర్ణించియుండెను. ప్రౌఢబంధురమైన నైషధ మహాకావ్యము ఇరాఘాట కవితా నైపుణీ ధురీణుండైన శ్రీనాథుని చేతంబడుట ఆంధ్ర భాషాప్రియుల అదృష్ట విశేషమని చెప్పుటలోన అతిశయోక్తి లేదు. షట్చక్రవర్తులలోనొకడైన నలమహారాజు కథ వేదమునందలి వాజసనేయ సంహితయందును భారతారణ్య పర్వమునందును కథా సరిత్సాగరములందును గలదు. శ్రీహర్షుడు భారత కథా సరిత్సాగరములందుండి కథ గ్రహించి చిరుమార్పులొనరించియు వర్ణనాదులచే పెంచియు సమకాలిక ప్రవృత్తులనందందు చొప్పించియు దానినొక మహాకావ్యముగా వెలయించెను. ఇది నలుని వర్ణనముతో నారంభించి తద్వంశ మూలపురుషుండైన చంద్రుని వర్ణనముతో ముగీచున్నది. యశధాధిపతి అయిన నలుండును కొండినపురేశ్వరుండైన భీమరాజు కూతురు దమయంతియు నొండొరుల గుణరూప సౌందర్యములాలించి పరస్పరానురక్త చిత్తులై ఉండిరి. నలుండొకప్పుడు ఉపవనమున విహరించుచు అందలి తటాక తీరమున కాంచనపక్షమగునొక రాయంచనుగాంచి పట్టుకొనెను. అది ఆర్తి చెంది తన తల్లిని భార్యను బిడ్డలను దలంచుకొని విలపింప నలుండు కృపాళుండై దానిని విడిచిపుచ్చెను. అది ఆనందించి దమయంతి గుణరూపములు అతనికి వర్ణించి చెప్పి ఆమె నిన్ను దప్ప నన్నుపగ్రహింపకుండునట్లుగా భవద్గుణములు ప్రశంసించి వచ్చెదను, నన్ను బంపుమని అర్థించెను. నలుడు
నీవు వచ్చునంత వరకిచ్చటనేయుండెదను, పోయి కార్యము సాధించుకుని రమ్మని పంపెను. హంస కుండినపురమున కరిగి సకులతో దమయంతి విహరించుచుండిన శృంగార వనమున వ్రాలెను. దమయంతి దానిని పట్టుకొనుటకై ప్రయత్నించుచు సకులకు దూరముగా నరిగెను. అంతనా హంస ఆమెను చూచి మనుష్య భాషణములతో, నేను భూలోకమునందలి రాజులతో స్నేహము వర్తించుచుందును, అందు నిషదాధీసుండగు నలునందు నాకు పక్షపాతము మెండు, నేనాతని గడ చనువు కలిగి వర్తింతును, అతడు తప్ప నన్యుండు నిన్ను వరింప పాత్రుడు కాడు, నేను నిన్నాతనితో గూర్ప నేర్తును, నీ అభిమత మెరింగింపుమని పలికెను. దమయంతి తనకు నలుని ఎందుగల బల పెరింగించి తన్నాతనితో గూర్చి ప్రాణములు నిలుపుమని ప్రార్థించెను. హంస నలుడ ఆమెకై విరహవేదన అనుభవించుచున్నాడని పలికి ఆమె అనుజ్ఞ కొని నలుని కడగరుదెంచి జరిగిన వృత్తాంతమంతయు నాతనికి తెలిపెను. నలుడు దాని పరోపకార పరాయణతను కార్యఘటనా చాతుర్యమును ప్రశంసించెను. హంస యతని వీడుకోలు వడసి బ్రహ్మలోకమున గరిగెను. నలుడు దమయంతి వియోగ విహ్వలుడై కాలము పుచ్చుచుండెను. దమయంతియు నల వియోగ దోదూయమాన మానసయ్యై ఒక రాత్రి సఖీజనులు పరివేష్టించియుండ చంద్రమన్మథోపాలంబనమాచరించి మూర్ఛిల్లెను. సఖులు శిశిరోపచారములొనరించుచు కోలాహలము గావింప భీమరాజు దేవీ సహితుండై అచ్చటి కరిగి యావద్వృత్తాంతము విని దమయంతి స్వయంవరము చాటంబంచెను. ఆ సందర్భమున నింద్రుడు తన సభ కరుదెంచిన నారద పర్వతుల ఉచిత రీతి గౌరవించి పూర్వములే రాకుమారులు తన పురమునకు రాకుండటకు కారణమేమని అడిగెను. నారదుడు దమయంతి స్వయంవర వృత్తాంతమెరింగించి తద్గమన పరాయణులై భూలోక రాజకుమారులు యుద్ధములు మాని ఉన్నారనియు అదే వారు అమరలోకమునకు రాకుండటకు కారణమనియు తెలిపెను. అది విని ఇంద్రుడు కూడా నా స్వయంవరమున కరుగ నిశ్చయించెను. అతనితో కూడా అగ్ని వరుణులు కూడా ప్రయాణమైరి. వారు ముందుగా దేవకాంతలచే దమయంతికి కానుకలుగా మందార కుసుమ గుచ్చములాదిగా గల దివ్య వస్తువులు పంపిరి. పిమ్మట వారు విమానారూఢులై భూలోకమున గరుదెంచి దమయంతి స్వయంవరమున కేగుచుండిన నలుని గాంచిరి. నలుండును దివ్య విమానారూఢులైన వారిని జూచి అద్భుత రసాక్రాంత చిత్తుడై రథము దిగి వారి కడగరుదించెను. వారొండొరులను గూర్చి ఎరింగిన పిమ్మట నింద్రుడు నలునిగాంచి యద్ధులై వచ్చిన మమ్మాదరింపుమని పలికెను. నలుండించుకసేపు ఆలోచించి, ప్రాణమైనను ప్రాణాధికమైనను మీరడిగినది ఇచ్చేదనని నిర్విశంకముగా నుత్తరమిచ్చెను. ఇంద్రుడంత దాము దమయంతిని కాంక్షించి వచ్చుట తెలిపి యా విషయమున దూతకృత్యము కావింపవలెనని నలునడిగెను. నలుడు తాను కూడా నా కోరికతోడనే ఏగుచుండుట ఎరింగించి ఎంత వేడుకొన్నను వారు వినరైరి. నలుండు చేయనది లేక తద్దూత్యభారము వహించెను. దేవతల తనికి అంతఃపుర ప్రవేశమునకు అనువుగా తిరస్కరణీ విద్యను ఉపదేశించిరి. నలుడు కుండినపురము చేరి అమాత్యులను రథమును ఒక్కచో నిలిపి తానొక్కరుండును పాదచారి అయి రాజమందిరము డాసి ఏనుంగు మొగసాల గడచి కక్షాంతరములు ప్రవేశించి యంతిపురము చొత్తెంచెను. తరువాత నాథడు దమయంతి సభాభవనము చేరి ఒక పార్శ్వమున వేచియుండెను. దమయంతియు సఖీజనులతో నచ్చటి కరుదెంచి ఒక బంగారు పీఠమునధివసించెను. అప్పుడు దేవతలు పంపిన దూతికలు వచ్చి దమయంతికి కానుకలర్పించి వారిని వరింప వేడుకొనిరి. దమయంతి తన మనసు నలమహారాజ లగ్నమయ్యుండుటెరింగించి వారిని పంపివైచెను. నలుడు చికురాది పదనఖాంతముగా దమయంతి సౌందర్యమును వర్ణించి తానామెకు గనబడుటకై దేవతా పరికల్పితమైన శాంబరిని వీడెను. దమయంతి అతనిగాంచి యాతిథ్య సత్కార ప్రదానపూర్వకముగా కూర్చుండ నియోగించి నీవెవ్వర వెందుండి ఎట్లు వచ్చితి వెరింగింపుమని అడిగెను. నలుండు దిక్పతుల యాస్థానము నుండి ఆమెకు అతిథిగా వచ్చిన వాడనని తెలిపి ఇంద్రాగ్ని వరుణుల ఆమెకై పడుచున్న విరహ బాధను వారు తాను ముఖమున పంపిన వాచికమును వివరించి వారిలోనొకరిని వరింపుమని వేడుకొనెను. దమయంతి తాను మానవియు దిక్పాలురు దివ్యులు నగుట తాను వారికి దగననియు నలునే తాను వలచననియు అతడు తన్నొల్లనిచో నేదో విధమున మరణింతుననియో బలికెను. నలుడు ఎట్లు మరణించినను ఆమె దిక్పాలుర వశమగుట తప్పదని హేతువాదపూర్వకముగా నిరూపింప చేయునది లేక ఆమె రోధించెను. నలుడది చూచి విభ్రాంతుడై తన్ను తన వచ్చిన కార్యమును మరచి తన పేరెరింగించి మన్మథోన్మాదము ప్రకటించెను. తరువాతనతడు ప్రాప్త సంస్కారుడై పేరు తెలిపి దూత్యభంగమునరించినందుకు వగచుచుండ దమయంతి అతని నలునిగా నెరింగి గద్దె దిగి యవనికాంతరమునకేగెను. చెలికెత్తె మన్మధుని బారి నుండి దమయంతిని రక్షింపుమని ప్రార్థించెను. నలుడు గాంభీర్యము వహించి ఆ పలుకులు వినడయ్యెను.
దమయంతి నిక్కపు దూతకాని నలుని ముందు తానాడిన మాటను తలంచి దురపిల్లుచుండ దొల్తటి కనకహంస మరుదించి నలదమయంతుల నూరడించి చనెను. నలుడు దిక్పాలురనుద్దేశించి తన తప్పు మన్నింప వేడుకొనెను. దమయంతి దిక్పాలురును అన్ని రాజులను చూచుచుండ నలుని వరింతునని పలికెను. నిగూఢాకృతితో నంతయు వరిగించుచున్న దేవతలు నలుని మనశ్శుద్ధికి మెచ్చుకొనియు దమయంతికి తమ ఎడగల వైముఖ్యమునకు వెత నొందుచు వంచనారూపమున నలరూపమును ధరించి స్వయంవర కాలము ప్రతీక్షించుచుండిరి. నలుడును అంతఃపురము నుండి అరిగి తనకై నిర్దేశింపబడిన రమ్య ప్రదేశంబున సపరివారముగా విడిసియుండెను. దమయంతి స్వయంవరమునకు ముల్లోకముల రాజులు నరుదెంచి తమ తమ యాసనములందు కూర్చుండిరి. వారి వారి గుణశీలములు దమయంతికి ఏర్పరించి తెలుప భీమరాజు సరస్వతీదేవిని వేడుకొనెను. సరస్వతి ఆ సభాస్థానమున ప్రత్యక్షమయ్యెను. సభాసదులందరూ ఆమెకు నమస్కరించిరి. దమయంతి అలంకృతయై స్వయంవరాస్థానమున కరుదించెను. సభాసదులైన రాజులెల్లరూ నాశ్చర్యచకితులై ఆమె సౌందర్యము వీక్షించిరి. దమయంతి పల్లకి దిగి సరస్వతికి నమస్కరింప ఆమె ఆశీర్వదించి స్వయంవరాగతులైన 33 కోట్ల దేవతలను, వాసుకిని, నవదీపాధిపతులను, ఉజ్జయిని మధురాయోధ్య కాశీరాజులను, పాండ్య నేపాల కాళింగ కీకటోత్కళాధినాథులను పేర్వేర నెరింగింప దమయంతి వారి ఎడన నాదరము ప్రదర్శించెను. తరువాత సరస్వతి సమానాకారులైన నలుర నేవురను దమయంతికి జూపి నలునికి ఇంద్రాదులకు నన్వయించునట్లుగా గూఢ శబ్దార్థ సంశ్లేష రూఢి మెరయ వారి గుణరూపములు వర్ణించెను. దమయంతి వారిలో నలుడెవ్వరో ఏర్పరపలేక విభ్రాంతయై నేలబొందని పాదముల చేతను, కందని పూదండల చేతను, అనిమిష నేత్రముల చేతను దిక్పాలురను గుర్తించి భక్తిపూర్వకముగా వారిని స్తుతించి నలుని వైపున కెడయాడు దృష్టి నెట్లో మగడించి సరస్వతిని దిలకింప ఆమె దమయంతిని అనుగ్రహింపవలెనని దేవతల వేడుకొనెను. ఇంద్రాదులు నలాకారములు విడిచి సహజ రూపములు ధరించిరి. అప్పుడు సరస్వతి వీరింద్రాదులు ఇతడు నలుడు అని తెలుప దమయంతి తన చేతనున్న మధూక దామమును నలుని కంఠమును చేర్చి యాతని వరించెను. ఇంద్రాదుల నవదంపుతులకు వరములొసంగిరి. సరస్వతి నలునికి చింతామణి మంత్రమును ఉపదేశించి దాని మహిమ ఎరింగించెను. పిమ్మెట నామెయు దేవతలును విమానారూఢులై తమ తమ నెలవుల కరిగిరి. దమయంతి సఖీజన పరివృతయై ఆత్మమందిరమున కేగెను. నలుడు అర్ధికోటిపై బంగారు వర్షము కురియించుచూ తన శిబిరము ప్రవేశించెను. విదర్భరాజు నానతిచే కార్తాంతికులు వివాహ ముహూర్తము నిర్ణయించిరి. ప్రౌఢాంగనలు నలదమయంతులను వివాహోచితముగా నలంకరించిరి. తరువాత దముండు శిబిరమున కరిగి నలుని వివాహ మంటపమునకు గొనివచ్చెను. యథావిధిగా పాణిగ్రహణ మహోత్సవము జరిగెను. బువ్వపు బంతి అయిన పిమ్మట పెండ్లి దొరలు నిజవాసముల కరిగిరి. 4 రోజుల అనంతరము నలుడు దమయంతితో కూడా తన రాజధానికి పయనమై పురప్రవేశము కావించెను. సురలు పూలవాన కురియించిరి. ఇంద్రాది దిక్పాలురు ఊర్ధ్వలోకమున కరుగుచుండగా దొలిత రతీసహితుడైన మన్మధుడును, తరువాత క్రోధుడును, పిమ్మట లోభుడును, అనంతరము మోహుడును వారికి ఎదురుపడిరి. పిదప వారికి కలిరాజు ఎదురుపడి నమస్కారపూర్వకముగా కుశల ప్రశ్నలు కావించి నేను దమయంతి స్వయంవరమున కరుగుచున్నాడను, నా కోరిక సఫలమగునట్లుగా ననుగ్రహింపుడని ప్రార్థించెను. ఇంద్రాదులు ఆశ్చర్యచకితులై దమయంతి స్వయంవరము జరిగిపోయెను. అచ్చటి నుండియే మేమరుదంచుచున్నాము. ఆమె వేల్పులను, నాగులను, అన్యరాజులను ఉజ్జగించి నలుండను వాని వరించెను. ఇప్పుడు అడుగుట వలన నేమి లాభము, మరలి రమ్మని పలికిరి. అంత కలి క్రుద్ధుడై దమయంతి మిమ్మందర విడచి నలుని వరింప మీరెట్లు సైచిరి. నేనా రాజును మోసపుచ్చి ఆ మత్స్యకంటి నెత్తుకొని మింటి మీదికి తెచ్చెదను. మీరు నలుగురును నేనును పాండవులు పాంచాలిని వలె ఆమెను పెండ్లి చేసుకొందమని పలికెను. ఇంద్రాదుల అతని మాటలకు రోసి నలుని మహానుభావత్వం ఎరింగించి భూలోకమున కరుగవలదని నిషేధించిరి. కలివారి ఉపదేశమును పెడచెవిని బెట్టి ఏదో ఒక దోషము నెపముగా చేసుకొని నేనా నలుని బట్టి దమయంతి మీది వలపుడిగుంతునని ప్రతినగావించెను. దేవతలు బ్రహ్మనియోగమట్లున్నది కాబోలునని తలంచి తమ దారి నరిగిరి. కలియు కామ క్రోధ లోభ మోహ పరివార పరివృత్తుండై నిషధ దేశము సమీపమున భూమండలమునకు దిగెను. అతడు పాషండ జైన కపట ధార్మిక మిత్రుడై నిషధ దేశమును కొన్ని దినములుండి ఎందును బాపము రూపింపనేరక ద్వాపర కామ క్రోధ లోభ మోహుల నాయా పనులందు నియోగించి శుద్ధాంతలీలా వనమొందలి తాడి మ్రాని కోటరమున రంధ్రాన్వేషణ తత్పరుడై వసించెను. నలదమయంతులు యథావిధిగా గృహప్రవేశము కావించి శిల్పి జనులు అలంకరించిన విహార సౌధము ప్రవేశించిరి. అందు నలుండు దమయంతితో కూడి వివిధ విహారములు నరించెను. వారు నిధువన క్రీడాపరాధీనులై ఆనంద జలధి నోలలాడుచుండ రాత్రి తెల్లవారెను.
అప్పుడు నలుడు వైతాళిక గీతములచే మేల్కని భీమరాజు కన్యాప్రదాన వేళనిచ్చిన దివ్య రథముపై నెక్కి సురనదిలో స్నానమాచరించి వచ్చెను. అతడింటికి రాగానే తన్నెదుర్కొన్న దమయంతికి తాను ఆకాశగంగ నుండి తెచ్చిన కనకార విందమును గానుకగానిచ్చెను. తరువాత నతడగ్నిహోత్ర గృహమునకేగి ప్రాహ్న కృత్యములొనరించి కొంతబడి దమయంతి తోడను నర్మసాక్షిణియగు కళావతి తోడను సరస సల్లాపములు కావించెను. అంతలో మధ్యాహ్నము కాగా అతడు జలకమాడి శివుని పూజించెను. పిమ్మట హరిపూజయొనర్చి దశావతార వర్ణన పూర్వకముగా హరిని స్తుతించెను. దేవతార్చనానంతరమతడు భోజన కార్యము తీర్చి కేళీ సౌధమున దమయంతితో కూడా సాయంకాలము వరకు శృంగార క్రీడలతో ప్రొద్దుపుచ్చెను. పిమ్మట నక్షత్రములుదయించెను. అంధకారము వ్యాపించెను. నలుడు సంధ్యోచిత క్రియల ఆచరించి క్రీడాసౌధము నేడ నిలువునకు దమయంతి సమేతముగా నరిగి ఎచ్చటనంతఃపుర కాంతలు పరివేష్టింపగొలువుండెను. అప్పుడు చంద్రుడు ఉదయించెను. నలుడు దమయంతికి నిజవంశమకుట మాణిక్యమైన అతని వర్ణించి చెప్పి రమణీ సమేతముగానతనికి పుష్పాంజలి సమర్పించెను. ఈ విధముగా నా దంపతులు ప్రాజ్యములకు రాజసుఖములు అనుభవించిరి. మేఘములు కాలము తప్పక వర్షించెను. దేశము ధనధాన్య సమృద్ధమయ్యెను. సకల జనులు పరమానందమునొందిరి. శ్రీహర్షుండు తన కావ్యమునకు నైషధీయ చరితమును పేరు పెట్టెను. నైషధమనునది దాని సంగ్రహ నామము. అందు నలదమయంతుల హృదయములందు ప్రణయము అంకురించి వికాసమునొందుటయు వారి వివాహమును తరువాత వారు శృంగార లీలనొనరించుటయు వర్ణింపబడి ఉన్నవి. చివరి ఆశ్వాసమును సప్తమాశ్వాసమందలి ఉత్తరార్ధమును శృంగార రసమయములు. అందుచేతనే కావ్యము యొక్క శృంగార ప్రధానత్వమును సూచించుచు శ్రీనాథుడు దానికి శృంగార నైషధమును సార్థకమైన నామమొసంగెను. కావ్యోపసంహారముననాతడు నైషధ శృంగార కావ్య ప్రబంధమునని మూలకావ్యమును కూడా శృంగార కావ్య ప్రబంధమనియే పేర్కొనియుండెను. అందుకు శృంగార వర్ణన ప్రధానమైన కావ్య స్వభావమే కారణము. ఆంధ్ర వాంగ్మయము సంస్కృతానువాదములతోడనే ఆరంభించెను. కవిత్రయము వారు పంచమవేదమైన మహాభారతమును, మారణకేతనలు మార్కండేయ పురాణ దశకుమార చరిత్రములను, భాస్కరాదులు శ్రీమద్ రామాయణమును ఆంధ్రీకరించిరి. ఆ కాలమును అప్పటి అవసరములను పురస్కరించుకొని వారా పురాణాదులను చేపట్టియుండిరి. ధర్మనీతితత్వ ప్రధానములైన పురాణములను కాక రసవర్ణన ప్రధానములైన సంస్కృత కావ్యముల ఆంధ్రీకరణమునకు శ్రీకారము చుట్టినవాడు శ్రీనాథుడే. ఆంధ్ర వాంగ్మయమునందలి ఆంధ్రీకరణ విధానమును 3 రకములుగా వింగడింపవచ్చును. కవిత్రయము వారిది కథానువాద పద్ధతి. వారు మూలమునందలి కథాసూత్రమును మాత్రము విడువక వర్ణనాదులను అనవసరమని తోచిన చోట్ల తగ్గించియు, అవసరమని తోచిన చోట్ల పెంచియు, అనుచితమని తోచిన కొన్ని భాగములను అన్యథాకరించియు, అనువాదము కూడా స్వతంత్ర కావ్యముగా భాషించినట్లు నరించియుండిరి. వారు అవలంబించిన విధానం అత్యంత స్వతంత్రమైనది. ఆధునికుల అనువాద పద్ధతిని పదానువాదమని చెప్పవచ్చును. వీరు మూలమునందలి కథాభావములనే కాక పదములనన్నింటినీ కూడా అనువదించుటయందు శ్రద్ధ వహింతురు. కొన్ని చోట్ల మూల సహాయము లేకుండా వీరి అనువాదములను అర్థము చేసుకొనుట క్లేశకరముగానుండును. వీరిది అత్యంత మూల విధేయమైన పద్ధతి. శ్రీనాథుని అనువాద విధానము కవిత్రయము వారి అనువాదము వలె నత్యంత స్వతంత్రమైనదియు కాదు, ఆధునికుల దాని వలె నత్యంత మూల విధేయమును కాదు. అతడు మూలమును అనుసరించుచునే భావములనెక్కడనూ విడిచిపెట్టక ఎడనెడ స్వాతంత్ర్యము ప్రకటించుచుండును. ఈ పద్ధతిని భావానుపద్ధతి అని చెప్పవచ్చును. అనువాదమయ్యుండియు పఠితులను అలరింపజాలు నీ పద్ధతి మిగిలిన రెండింటికంటే ప్రశస్తరమై పరిఢవిల్లునని వేరుగా చెప్పనక్కరలేదు. సంస్కృత నైషధము నారికేళపాకమున రచింపబడిన ప్రౌఢకావ్యము. దానిని అర్థము చేసుకొని ఆనందించుటకు కొంత ప్రయత్నమును పాండిత్యమును కూడా కావలేను. కృతిపతి తన్ను నైషధమును ఆంధ్రీకరింపుమని కోరు సందర్భమున శ్రీనాథుడు పనివడి నారికేళ ఫల పాకమునంజవి అయిన భట్టహర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందరయ్యలౌనని కొనియాడనేరదది ఎట్టిద లేజవరాలు చెక్కుగీటిన వసవల్సు బాలకుడు డెందమునంగలగంగ నేర్చునే అను పద్యమున నీ విషయమును వ్యక్తము చేసి ఉన్నాడు. అతని ఆంధ్రీకరణము పాకమునందును ప్రౌఢయందును సర్వవిధముల మూలముతో తొలతూగుచుండును. కావ్యోపసంహారమున అతడు శబ్దం అనుసరించియు, అభిప్రాయంబు గురించియు, భావంబు ఉపలక్షించియు, అసంబు పోషించియు, అలంకారంబు భూషించియు, నౌచిత్యం బాదరించియు, అనౌచిత్యంబు ఉపహరించియు, మాతృకానుసారంబున నశేష మనీషి హృదయంగమముగా ననువాదము సాగించినట్లు చెప్పుకొనియున్నాడు.
ఈ లక్షణములన్నీ నాతని అనువాదమున కనిపించును. మూల గౌరవమునకును అర్ధభావమునకును ఎందును భంగము కలుగకుండా నౌచిత్య భాసురముగా ననువాదమును నిర్వహించుట కత్తిమీది సామువలె కష్టైక సాధ్యమైన కార్యము. శ్రీనాథుడు ఆ కార్యమును అత్యంత హృద్యముగను అవలీలగను కావించి శృంగార నైషధమును తన ప్రతిభా పాండిత్యములకు పట్టుగొమ్మగను ఆంధ్ర సరస్వతి అరితిక మూల్యాలంకారముగను పరిష్కరించియున్నాడు. శ్రీనాథుడు సాధారణముగా మూలమునందలి ఒక్కొక్క శ్లోకమునకు ఒక్కొక్క పద్యము చొప్పున వ్రాయుచుండును. సీసములందు 3-4 శ్లోకముల యొక్కయు వచనములందు వారి పరిణామములను బట్టి ఎంతకెక్కువ శ్లోకముల యొక్కయు భావమున అతడిముడ్చుచుండును. మూలమునందలి యొక్క శ్లోకములోని భావమున అతడు 2-3 పద్యములలో వివరించిన పట్లును కొన్ని లేకపోలేదు. కానీ అట్టివాని సంఖ్య చాలా తక్కువ. మూల శ్లోక భావము తెలుగు పద్యమునకు చాలనప్పుడు అతడు దాని నించుక పెంపొందించుటయో పద్యమును పూర్తి చేయుటకై కొంత భాగమును కల్పించుటయో ఎడనెడ కానవచ్చుచుండును. మూలమునందలి పదములనన్నింటినిగాక భావములను స్పష్టముగా వివరించుటకే అతడు యత్నించినట్లు కనిపించును. కొన్ని చోట్ల అతడు మూల భావమును సంగ్రహించును, కొన్ని చోట్ల ఔచిత్య దృష్టితో నించుక మార్పు చేయును. అతడు అనువదింపక విడిచివైచిన శ్లోకములను పెక్కుగలవు. అనౌచిత్యమును, పునరుక్తులను, క్లిష్టములైన శ్లేషలను, అనావశ్యక వివరణమును పరిహరింపనెంచుటయే అందుకు కారణము. శ్రీనాథుడు వ్యభిచారి అను ప్రతీతి లోకమునందున్నది. అది ఎంతవరకు సత్యమో మనము చెప్పజాలము. కాని శృంగార రసపోషణమున నాతనికి అభినివేశము మెండని చెప్పుటలో మాత్రం అతిశయోక్తి లేదు. రచనలలో శృంగార రసమును చక్కగా పోషించు వారందరూ జీవితములో కూడా శృంగార క్రియాలాలసులై ఉందునని భావించడం యుక్తము కాదు. శృంగార రసపోషణాసక్తి కలవాడయ్యును నైషధమున శ్రీనాథుడు ఔచిత్య దృష్టితో కావించిన మార్పులా విషయమున అతనికి గల నిగ్రహమును ప్రదర్శించును. హంస దమయంతికి నలుని సౌందర్యమును వర్ణించి చెప్పునప్పుడు మూలకర్త రంభాద్య అప్సరసలనే కాక ఇంద్రాణియు త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ లక్ష్మీ పార్వతులను కూడా అతని అతిలోక సౌందర్యమును గూర్చి విని చిత్త విభ్రాంతికి లోనైరని వర్ణించియుండెను. లోకమాతలైన ఆ సతీమ తల్లుల గట్టి చిత్త వికారము కలిగెనని యూహించుట యసంభావ్యమును అనుచితమును అగుటచే శ్రీనాథుడా శ్లోకమును అనువదింపక విడిచివైచెను. దేవవేశ్యయగుటచే రంభయందట్టి వికారం అసంగతము కాదని తలంచుటచే కాబోలు నా శ్లోకమును మాత్రం అనువదించెను. ఆ శ్లోకమిది. అస్మత్కిల శ్రోత్ర సుధాం విధాయ రంభాచిరంభామతులాం నలస్య తత్రానురక్త తమనాప్యభేజే తన్నామగంధాన్ నలకూబరంస. రంభ నలుని సాటిలేని కాంతిని గూర్చి చిరకాలము నా వలన విని శ్రవణామృతము పొంది యతని యందనురక్తయై యతని బొందలేక తన్నామవాసనయుండుటచే కుబేరసుతుడైన నలకూబురని పొందెను. దీనిని శ్రీనాథుడు విను కలింగూర్మి జిక్కి పృథ్వీభువనంబునకుండిగంగనే యనువును లేక రంభయను నచ్చరలేమ నలున్వరింపబూనిన తనకోర్కి నొక్కమెయి నిండంగజేయుటకై భజించెదాగొనకొని వేల్పులందు నలకూవరుండచ్చుభనామవాసనన్ అని యథామాతృకముగా ననువదించెను. మూలమునందలి అనాప్య అను పదమునాతడు పృథ్వీభువనంబునకున్ డిగంగనే యనువును లేక యని కారణ సూచన పూర్వకముగా చక్కగా వివరించెను. నలుండు ఉద్యానవనమున హంసను గాంచి దానిని బట్టుకొన సంకల్పించినప్పుడు రతిక్షమాలసమైన యది క్షణకాలం ఒంటికాలిపై నిలిచి ఎడ్డముగా మెడవంచి రెక్కచే శిరమును కప్పికొని పల్వల సమీపమున నిద్రించెనని శ్రీహర్షుండి క్రింది శ్లోకమున వర్ణించియున్నాడు. అథావలంబ్య క్షణమేకపాదికాం తదాని దద్రా ఉపపల్వలం ఖగః హతిర్యగావజ్జిత ఖందరహశిరః విథాయ పక్షేణ రతిక్లమాలసః. నరుడు తన్ను బట్టుకొన్న పిమ్మటనాతనికి దయ కలిగించుటకై హంస తన తల్లిని ప్రియురాలిని తలంచుచు విధిని గూర్చి ఇట్లు పలికినదని మూలమందున్నది. మదేకపుత్ర జననీ జరాతురా నవప్రసూతిర్వరటా తపస్విని గతిస్తయోరేష జనస్తమర్దయన్న ఓ విధేత్వాం కరుణారుణద్దినో. నా తల్లికి నేనొక్కండనే పుత్రుండను, ఆమె ముసలిది. కొత్తగా ప్రసవించిన నా భార్య దీనురాలు. వారిరువురికి దిక్కు నేనే. అట్టి నన్ను పీడించునో విధి, నిన్ను దయ అడ్డగించలేదా? పై శ్లోకమున హంస రతిక్లమాలసమని వర్ణింపబడినది. ఈ శ్లోకమున హంస భార్య నవప్రసూతి అని చెప్పబడినది. భార్య నవప్రసూతి అయి ఉండ భర్త రతిక్లమాలసుండనుట విరుద్ధముగా తోచికాబోలు శ్రీనాథుడు అనువాదమున ఆ 2 విశేషణములను విడిచివైచి 2వ శ్లోకమునిట్లు అనువదించి ఉన్నాడు. తల్లి మదేక పుత్రక పెద్ద,
కన్నులు గానవిప్పుడు 3 కాళ్ల ముసలి ఇల్లాలు కడు సాధ్వి ఏమియు నెరుంగదు పరమపాతివ్రత్య భవ్యచరిత వెనుక ముందరలేరు నెవరైన చుట్టాలు లేవడి ఎంతేని జీవనంబు గానక కన్న సంతానంబు నిసువులు జీవనస్థితికేన తాళవంబ నృపందలంపంగదయ్య యో నృపవరేణ్య యభయమీయవయ్య యో తూహినాంసు వంశ కావంగదవయ్య యర్థార్థి కల్పశాఖి నిగ్రహింపుకువయ్య యో నిషధరాజ. మూలమున హంస తన తల్లి ముదుసలితనమున తన భార్య దీనత్వమును పేర్కొని తన్నట్లు నలుని చేతికి పట్టుబడునట్లు నరించి పీడించుచున్న విధి నిర్ణయత్వమును నిందించుచున్నట్లున్నది. శ్రీనాథుడు తన తల్లి ఇల్లాండ్ర స్థితితో పాటు తమ లేవడి జీవితమును సంతానము వృత్తాంతమును తానే జీవనస్థితికి తావలమయ్యుండుటను కూడా తెలిపి తన్ను నిగ్రహింపక యభయమొసగి కాపాడుమని నలుని దీనముగా వేడుకొన్నట్లు వర్ణించెను. పై శీసపద్యమున మొదటి 2 పాదములకును కొంత మూలాధారమున్నది. మిగిలిన భాగమంతయు సందర్భానుకూలముగా నాతడు కల్పించి వ్రాసినదే. దైన్య సూచకమైన ఇందలి హంస ప్రార్థనమెంతో ఔచిత్య శోభితమై నలునికే కాక పాఠకులను జాలి పుట్టించుచున్నది. హంస దమయంతికి నలుని గుణగణములను వర్ణించి చెప్పుటకు ముందతనికి తనకు గల పరిచయము నెరింగించు సందర్భమున శ్రీహర్షుండు సువర్ణశైలాదవతీర్యతూర్ణం స్వర్వాహిని వారి కణావకీర్ణైః తం బీజయామః స్మరకేళికాలే పక్షైనృపంచామరబద్ధ సఖ్యైః అను శ్లోకమును రచించెను. మేము మేరు పర్వతము నుండి శీఘ్రముగా దిగి ఆకాశగంగా జలాకణములచే వ్యాప్తములైనవియు వింజామరలతో సాదృశ్యము గలవియునైన మా రెక్కలచే సురతకాలమందు నలునికి వీచుచుందుమని దీని అర్థము. హంస ఈ వాక్యముల నాగర్భ శ్రీమంతురాలును యవ్వనవతియునైన దమయంతితో నలుని వివాహమాడుమని ప్రోత్సహించుటకై చెప్పుచున్నది. స్మరకేళికాలే అనుట వలన నలుడప్పుడప్పుడు అన్య స్త్రీ రసాసక్తుడై కాలము పుచ్చుచుండనని వ్యక్తమగుచున్నది. ఈ విషయము దమయంతికి నలుని ఎడ వైముఖ్యము పుట్టించుటకు అవకాశమున్నది. ఈ అనౌచిత్యమును తొలగించి శ్రీనాథుడి శ్లోకమును కనకశైలంబుడిగ్గి ఆకాశ సింధు సలిలములందోగి మిగులంగజల్లనైన చారుహాటకమయ గరుచ్చామరముల వీతునతనికి వైశాఖ వేళయందు అని అనువదించెను. స్మరకేళి కాలమునకు బదులుగా వైశాఖ వేళనిచ్చట చొప్పించుట శ్రీనాథుని ఔచిత్య దృష్టి ఎంత గాఢమైనదో వెల్లడి చేయుచున్నది. నలదమయంతుల వివాహమైన పిమ్మట బువ్వపు బంతిని వర్ణించు సందర్భమున మూలమును అనుసరించియే శ్రీనాథుడి క్రింది పద్యములను రచించెను. లలన యొక్కర్తు వగ్గు కృకలాసముంజేరంగదెచ్చి వంచనన్ నలునకుంగుంచెవట్టు నెలనాగ పదద్వయ మధ్యంబునన్ నిలిపినంగాలు ప్రాకనది నివీయ సీమకున్ దోడి భామినుల్ గలకల నవ్వ నూడ్చెనది గట్టిన పుట్టము పాయ శూన్యతన్ అవ్వలి దిక్కు మోమయి ప్రియంబున నొండులతోడ ముచ్చటల్ ద్రవ్వుచు నొక్క కోమలి పరాకున నుండంగ తూర్తుండొక్కరుండివ్వల వచ్చి వంచనమెయిన్ ననుమించు మెరంగుటద్దమున్ నవ్వుచుంబట్టే దాని చరణంబులకున్ నడుమైన మీదినిన్. ఇట్లే నిషధమున కలిపురుషుని వర్తనమును వర్ణించు సందర్భమున యజమాన ప్రమదా వికస్వర భగన్యస్తాస్వ దీర్ఘస్మర ధ్వజదండంబగు అశ్వమేధ మగతంత్రంబున్ నిరీక్షించి ఇక్కుజనుండొత్తిలి నవ్వే వేద విధులం గుత్సించి పుష్పాస్తృచే నిజహస్తంబున బ్రేసియశృంకణముల్ నిండార నేత్రంబునన్ అను పద్యము కానవచ్చుచున్నది. మొదటి 2 పద్యములందును శృంగారమును, 3వ పద్యమున జుగుప్సయు మితిమీరి గోచరించుచు అనౌచిత్య శంక కలిగించుచున్నవి. ఔచిత్య దృష్టి కల శ్రీనాథుడు వీని నేల పరిహరింపలేదని ఎవ్వరైనా ప్రశ్నించవచ్చును. బువ్వపు బంతి వేళ జరుగు పరిహాసాస్పదములైన వికార చేష్టలను కలిపురుషుని వర్తనమునందలి జుగుప్సను ప్రకటించు నుద్దేశముతోడనే శ్రీనాథుడు వీనిని విడువక అనువదించెనని కొందరు విమర్శకులు భావించుచుండిరి. కాని వీనిని ఇట్టి భావమునే ప్రకటించు మరికొన్ని పద్యములను శ్రీనాథుడు పరిహరించి ఉండవలసినది. సంస్కృత నైషధము నలకీర్తి తేజో వర్ణనాత్మకములైన ఈ క్రింది 2 శ్లోకములతోన ఆరంభించుచున్నది. నిపీయ యస్య క్షితిరక్షిణః కథాస్థథా ధ్రియంతే నబుధా సుధామపి నలశ్రితఛత్రిత కీర్తిమండల సరాసిరాసీన్మహసాం మహోజ్వలః రసైః కథా యస్య సుధావధీరిణీ నలస్సభూజా నిరభూద్గుణాద్భుతః సువర్ణదండైక సితాతపత్రిత జ్వలత్ప్రతాపావళి కీర్తిమండలః. ఏ మహారాజు కథలను ఆస్వాదించి దేవతల అమృతమును కూడా ఆదరింపరో అట్టి నలుడు
వెల్లగొడుగుగా చేయబడిన కీర్తిమండలము కలవాడై తేజోరాశియగు సూర్యుని వలె ప్రతాపశాలి అయి ఉత్సవములతో నొప్పారుచుండెను. ఏ రాజు కథ రుచులచే నమృతమును ధిక్కరించుచున్నదో అట్టి నలమహారాజు గుణములచే లోకోత్తరుడై బంగారు దండముగను ఏకశ్వేత ఛత్రముగను చేయబడిన ప్రకాశించు ప్రతాపావళియు యశ్వసమూహమును గలవాడై ఉండెను. ఈ 2 శ్లోకములందును గల భావము కొంచెం ఇంచుమించుగా సమానమే. 2వ శ్లోకమున ప్రతాపావళియందు సువర్ణదండత్వం ఆరోహింపబడుట మాత్రము విశేషము. శ్రీనాథుడిందలి పునరుక్తి నూహించి 2వ శ్లోకమునందలి ఉత్తర భాగమును మాత్రము తపనీయ దండైక ధవళాతపత్రితోద్దండ తేజ కీర్తిమండలుండని శీసపద్య ప్రథమపాదముగా అనువదించెను. ఇట్లిచ్చట 2 శ్లోకములనొక్కపాదముగా అనువదించుట వలన మూలకర్త భావమునకు చెప్పదగిన భంగమేమియూ కలిగి ఉండలేదు. నరుడు దిక్పాలురనుభవించు దమయంతి విరహవేదనను వివరించి వారి సందేశమును కూడా ఆమె కిరింగించి వారిలోనొక్కరిని వరింపుమని ఆమెను ప్రార్థించెను. ఆ సందర్భమున దమయంతి నలుని వాక్ నైపుణ్యమును ప్రశంసించి తనకా దూత వృత్తాంతము నెరుంగుటయందే ఎక్కువ కుతూహలము కలదనియు నుదకపానముచే శాంతించు దప్పి మధుదుగ్ధాదులధికముగా సేవించినను శాంతింపదనియు బల్కినట్లు శ్రీహర్షుండి క్రింది శ్లోకమును రచించెను. గిరిశ్రుతా ఏవ తవ స్రవస్సుధాః శ్లథా భవన్నాంనిచతే శృతిస్పృహా పిపాసుతా శాంతి ముప్పైతి వారిణా నజాతు దుగ్ధాన్మధునో అధికాదపి. దప్పి నీరు త్రావినచో పూర్తిగా తొలగిపోవుట సత్యమే. కానీ పాలు తేనె మున్నగువాని వలన కూడా కొంతవరకు శమించుటలో సందేహము లేదు. ఇచ్చట దమయంతితో ప్రసంగించుచున్న దూతయగు నలుని వృత్తాంతముదకము దిక్పాలుర యుదంతము మధుదుగ్ధ సదృశము. అందుచే పై శ్లోకమునందలి భావమును బట్టి దిక్పాల కోదంత శ్రవణముచే దమయంతి శృతి స్పృహ కొంతవరకైన తగ్గిననుటకు అవకాశమున్నది. కానీ అది సత్యము కాదు. దిక్పాలుర యుదంతమెంత వినినను దూత వంశనామాదికము వినవలెనను కుతూహలం ఆమెకు తగ్గలేదు సరికదా, కొంత అతిశయించుటయు జరిగెను. ఈ విషయమును వ్యక్తము చేయుటకే శ్రీనాథుడు మూలమునందలి భావమునించుక మార్చి ఆ శ్లోకమునిట్లనువదించెను. అధిక తరులైనంగాని దిశాధిపతులు కౌతుకము నాకు నీ వంశ కథలయందే దప్పిగొన్నట్టివారికా దప్పితీర సలిలపూరంబు హితవో యాజ్యంబు హితవో. శ్రీనాథుడిందు మధుదుగ్ధముల స్థానమున నాజ్యమును ప్రవేశపెట్టెను. నేతినెక్కువగా గ్రహించినచో దాహమధికమగుట లోకప్రసిద్ధము. అందుచే నాజ్య శబ్ద ప్రయోగము దిక్పాలరు యుదంతము వినిన కొలంది దమయంతికి దూతవంశ నామాదికములను వినవలెనను కోరిక యుపసమింపకపోవుటయే కాక వృద్ధి కూడా నందినదని సూచించుచు మూలమునకు వన్నె చేకూర్చుచున్నది. మరియు అధిక తరులు వంశ కథలు అను శబ్దములందలి అర్ధద్వయమును పురస్కరించుకొని ఇచ్చట శ్రీనాథుండమూలకమైన చమత్కారమును కల్పించియున్నాడు. అధిక తరులనగా మిక్కిలి అధికులని ఒక అర్థము, గొప్ప వృక్షములని మరొక అర్థము. అట్లే వంశకథలనగా వంశము యొక్క వృత్తాంతములు వెదురుగడల యుదంతములు అను 2 అర్థములున్నవి. దిక్పాలురు మహావృక్షముల వంటి వారును నీవు వెదురుగడ వంటి వాడవును కావచ్చును. నాకా వృక్షముల వృత్తాంతము కంటే వెదురుగడ యుదంతము వినుటయందే ఎక్కువ కుతూహలముప్పతిల్లుచున్నది అని దమయంతి భావము. అమూలకమైన ఈ చమత్కారమిచ్చడి అర్ధభావములకు మరింత వన్నెయు సౌందర్యమును ఆపాదించుచున్నది. శ్రీహర్షుండు మహాపండితుడు. అతడు తన కావ్యమున నపూర్వములను ప్రౌఢసుందరములునైన కొన్ని ప్రయోగములను కావించియున్నాడు. అవి అనువాదమునకు అతీతములైనట్టివి. అన్యపదములచేనేదో విధమున వానిని ఆంధ్రీకరించినచో నా ప్రౌఢతయు సౌందర్యమును కొరవడును. అందుచే శ్రీనాథుడు ఆ ప్రయోగములను అనువాదమున యథాతథముగా వాడియున్నాడు. అట్లు వాడుట అతని ప్రౌఢతాప్రీతికే తార్కాణము కాని అసామర్థ్యమునకు కాదు. హంస దమయంతిని గూర్చి నలునికి చెప్పు సందర్భమున శ్రీహర్షుండు సరసీహి పరిశీలితుమ్మయా గమికర్మీకృతనైక నీవృత అతిథిత్వమనాయి సాదృశోహ సదసత్సంశయ గోచరోదరీ అను శ్లోకమును వ్రాసియుండెను. ఇందు గమికర్మీకృతనైక నీవృత గం ధాతువునకు కర్మగా చేయబడిన పెక్కురాజ్యములు గల సదసత్సంశయ గోచరోదరి ఉన్నదా లేదా అను సందేహమునకు గురి అయిన యుదరము కలది అను ప్రయోగములు 2 మిక్కిలి ప్రౌఢములను అర్థవంతములునై ఎలరారుచున్నవి. తెలుగున వెళ్ళు ధాతు అకర్మకము. దానికి కర్మయుండుటకే అవకాశము లేదు. దానిని అనేక దేశములకు వెళ్ళిన వాడనైన అని తెనిగింపవచ్చును. కానీ
మూలమందలి ప్రౌఢి కాని చమత్కారము కాని రానేరవు. అట్లే సదసత్సంశయ గోచరోదరి అను సమాసము కూడా చమత్కార స్ఫోరకమై మనోజ్ఞముగానున్నది. శ్రీనాథుడి శ్లోకమును 2 విధములుగా అనువదించుచు 2 పద్యములను వ్రాసియున్నాడు. మృదురీతిం ప్రతివాసరంబు గమికర్మీభూత నానానదీ నదకాంతరపురీ శిలోచ్ఛయుండనై నైకాద్భుత శ్రీజిత త్రిదవంబైన విదర్భదేశమున నారీరత్నముంగాంచితిన్ సదసత్సంశయ గోచరోదరి శరత్సంపూర్ణ చంద్రాననన్. ఇందొక సమాసమును యథాతథముగా జొప్పించుటకు అవకాశము చిక్కినది. కాని రెండవ దాని నించుక మార్చి వ్రాయవలసి వచ్చినది. దాని ఎందలి మక్కువ విడువలేక దాని నిముడ్చుచు శ్రీనాథుడి 2వ పద్యమును వ్రాసియున్నాడు. కమలేందీవర షండమండిత లసత్కా సారసేవారతిన్ గమికర్మీ కృతనైకనీ వృతుండనై కంటిన్ విదర్భంబునన్ రమణిం బల్లవ పాణిం పద్మనయనన్ రాకేందు బింబాననన్ సమపీనస్తని నస్తి నాస్తి విచికిత్సా హేతుశాతోదరిన్. ఇందు సదసత్సంశయ గోచరోదరి అను సమాసమును మార్చి వ్రాయవలసి వచ్చినది. ఆ పద్యములు ప్రౌఢ ప్రయోగములయందు శ్రీనాథునికి గల యతిమాత్రమైన ప్రీతిని సూచించును. వీనిని మనసునందుంచుకుని అతడు కాశీఖండమున తథ్యమిథ్యా మధ్యస్థిత మధ్యలనియు భీమఖండమున గమికర్మీభూత కైవల్యమున్ అనియు ప్రయోగించి ఉన్నాడు. ఇది అతని ప్రౌఢ యోగాశక్తిగా గ్రహింపక కొందరు శ్రీనాథుడు మూలమునందలి సమాసములనే తెలుగు విభక్తి ప్రత్యయములైన డూమువులను తగిలించి యథాతథముగా వాడియున్నాడని విమర్శించుట కలదు. కాని అట్లు తలంచుట పొరపాటు. వానినట్లు వాడక అనువాదము చేసియుండినచో నిప్పటి ప్రౌఢతయు సౌందర్యమును తప్పక లోపించియుండును. హంస నలుని విడిచి దమయంతి కడకు ద్యూతమేగు సందర్భమున కుంటినపురమును వర్ణించుచు శ్రీహర్షుండు. అశ్రాంత శృతిపాఠపూతర సనావిర్భూత భూరిస్తవ జిహ్మ బ్రహ్మ ముఖౌఘ విఘ్నత నవస్వర్గ క్రియాకేళిన పూర్వంగాధిసుతేన సామి ఘటితా ముక్తానుమందాకిని యత్ప్రాసాద దుకూలవల్లి రనిలాందోళై రఖేలద్దివి అను శ్లోకమును వ్రాసియుండెను. ఇందు పూర్వార్ధమున గల సమాస రచన గంభీరమును శ్రవణ సుభగమునై ఉన్నది. ఇట్టి సమాసమును స్వయముగా కూర్చుటకై శ్రీనాథుడేమీ శ్రమ పడవలసిన అవసరము లేదు. అతడింతకన్నా ప్రౌఢతరములైన సమాసములెన్నింటినో తన కావ్యములందు కూర్చియున్నాడు. కాని శ్రీహర్షుని ఎందలి గౌరవము చేతను ఆ సమాస రచన ఎందలి ప్రీతి చేతను అతడు యతిప్రాసలకు అనుగుణముగా నించుక మార్చి దానినే పద్యమున నీట్లు పొదిగియున్నాడు. వేదాభ్యాస సవిశేష పూతర సనావిర్భూత భూరిస్తవ సాధబ్రహ్మ ముఖౌఘ విఘ్నత నవస్వర్గ క్రియాకేళిచే నాదిన్ గాధి తనూజుచే సగము సేయంబడ్డ మిన్నేరు ప్రసాద స్వచ్ఛదుకూల రైతవమునంజాలంగనొప్పంబురిన్. ఇట్లా అతడు మూలమనందలి భావములతో పాటు పదములను సమాసములను కూడా ప్రౌఢతాప్రీతిచే గ్రహించిన పట్లు పెక్కు కానిపించును. మూలమున కవి వ్యాకరణ వైదుష్యమును ప్రయోగ వైచిత్రిని ప్రకటించు పద్యములు అచ్చటచ్చట గోచరించును. శ్రీనాథుడు కూడా మూలకర్త వెలినే బహుశాస్త్ర నిష్ణాతుడగుటచే ఆ సందర్భములందు తాను సైతము పాండిత్య ప్రకర్షను ప్రకటించుచునేయుండును. సప్తమాశ్వాసమున నలదమయంతుల రథమును వర్ణించు సీస పద్యమునందలి గీతమున అస్తివామ్య భారమస్తి కౌతూహలం బస్తిఘర్మ సలిలమస్తి కంప మస్తి భీతి యస్తి హర్షమస్తి వ్యథం బస్తివాంఛమయ్యేనప్పుడు రథము అని అస్థిపూర్వ పదములైన సమాసములను వాడుట ఇందుకు నిదర్శనము.